హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా పని మీద వేంపేటకి వెళ్ళానండి. వేంపేట దగ్గర నుంచి వీడియో తీశాను చూడండి. ఇక్కడ క్లైమేటు ఆ చెరువు ఎలా ఉందో చూడండి. ఫస్ట్లో వచ్చినది, తర్వాత చాలా వర్షం పడింది కాబట్టి పచ్చగా చూడండి రోడ్డెంబడి చెట్లు ఎలా ఉన్నాయో. ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి ఎలా ఉందో, ఎంత పచ్చగా ఉందో క్లైమేట్ అయితే. అంటే మనకు వేంపేట కంటే ఇక్కడ భానుముక్కల టర్నింగ్లో దిగి భానుముక్కల టర్నింగ్ నుంచి లోపలికి 7 కిలోమీటర్లు పోవాలండి మనం వేంపేటకు. చూడండి ఎలా ఉందో ప్లేస్ అయితే, ఎలా ఉందో దారి అయితే. ఇది చాలా బాగుందండి దారి. క్లైమేట్ అయితే ఇప్పుడు బస్సు కూడా పోతుంది చూడండి. చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఎందుకంటే నిన్న దాకా వర్షం పడింది కాబట్టి కొద్దిగా చూడడానికి పచ్చగా చెట్లు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. క్లైమేట్ అయితే చాలా పచ్చగా బాగుంది రోడ్డెంబడి. అంటే మనము భానుముక్కల టర్నింగ్ నుంచి వేంపేటకి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. భానుకచెర్ల అంటే భానుముక్కల టర్నింగ్ వస్తుంది. అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ పోతే భానుముక్కల టర్నింగ్ ఇంకోటి వస్తుందండి. ఆ నుంచి ఇంకా స్ట్రైట్గా వేంపేటకు వెళ్ళిపోవాలి. 5 కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి. అంటే భానుకచెర్ల దాటిన తర్వాత వస్తుందండి. రోడ్ అయితే చాలా బాగుంది. అంటే అక్కడక్కడ కొద్దిగా వర్షం పడినప్పుడు గుంతలు పడినాయి. అంటే 2 చోట్ల ఉన్నాయి పెద్ద గుంతలు. అవి కొద్దిగా జాగ్రత్త చూసుకొని పోవాలా. నేను అక్కడ నుంచి భానుముక్కల టర్నింగ్ దాకా వీడియో తీశానండి. అంటే వేంపేట కొద్దిగా దాటినాల నుంచి అక్కడ నుంచి భానుముక్కల టర్నింగ్ దాకా వీడియో చేశాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వీడియో. ఇక్కడ ఇది భానుముక్కల టర్నింగ్ అండి. ఇది ఇక్కడే ఆంజనేయ స్వామి గుడి కూడా వస్తుంది. అంటే ఆంజనేయ స్వామి పెద్దది విగ్రహం వస్తుందండి ఇక్కడ భానుముక్కల టర్నింగ్లో. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్.